నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. జనసేనలో మంచి జోష్ కనబడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ను పరామర్శించేందుకు ఇంటికి వెళ్ళడం, పవన్కి మోడీకి ఉన్న అనుబంధం ఎంత గొప్పగా ఉందో మనందరికీ కూడా తెలియజేస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా కమ్యూనిటీలను వేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. గ్రామస్థాయి నుంచి జనసేన పట్టు సాధించేందుకు పునాదులు వేసుకునే పడిలో పడింది ఆ పార్టీ. గడిచిన 2 ఏళ్లలో టీడీపీ జనసేన అధినాయకత్వం ఎంత కలిసిమెలిసి ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే కింది స్థాయిలో నాయకత్వం కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో వాటికి శాశ్వత పరిష్కారం ఇవ్వాలని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో తమ ప్రభావం చాటాలని జనసేన పార్టీ కృత నిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో సందర్భంలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలకు కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో 1/3 తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో జనసేన నేతలు కార్యకర్తలు ఎన్నో ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడు కమిటీలు వేస్తున్న నేపథ్యంలో వారికి ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు బాలినేని శ్రీనివాస్ వంటి కీలక నేతకు ఏకంగా 6 జిల్లాల బాధ్యతలు అప్పచెప్పడం పెద్ద సెన్సేషన్గా మారింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల బాధ్యతలను బాలినేని శ్రీనివాస్కి అప్పచెప్పారు పవన్ కళ్యాణ్. దీంతో జనసేనలో జోష్ నిండింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో జోష్ నిండబోతుందా? వచ్చే స్థానిక ఎన్నికల్లో జనసేన సముచిత స్థానాలు తీసుకుంటుందా? పార్టీలో కొత్త నియామకాలు ఏ మార్కు ఊపు తేనున్నాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అవుతారు మనతోటి. ముందుగా తిరుత్తని వేణుగోపాల్ గారు జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. వేణుగోపాల్ గారు, ఏదైతే జనసేన పార్టీ కమిటీలు వేయబోతుంది అనే వార్త ప్రజెంట్ అయితే అందరిలోనూ సోషల్ మీడియాలో కావచ్చు నడుస్తున్న పరిస్థితి. ఎప్పటికీ కమిటీలు వేసే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు దీని మీద వర్కౌట్ చేశారు? రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా గ్రామ స్థాయి నుండి బలపడబోతుంది? బాలినేని శ్రీనివాస్ వంటి నేతకి 6 జిల్లాల యొక్క ఉమ్మడి జిల్లాల యొక్క బాధ్యతలను అప్పగించడం మీరు ఎలా చూస్తారు? సార్ లక్ష్మణ్ గారు, మీకు అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి లక్ష్మణరావుకి, అదేవిధంగా టీడీపీ నాయకులకి, విశ్లేషకులకి, అమ్మ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే విధంగా బైబిల్ కేషన్ ద్వారా రేపు రాబోయే ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పటిష్టమైన కింద స్థాయి నుంచి పటిష్టంగా ఉండాలి, పార్టీ బలోపేతంగా ఉండాలి అని చెప్పేసి ఈ రోజు కమిటీలు వేయడానికి కానీ వాళ్ళకి జిల్లాకి ఏదైతే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నంకి కొండల రామకృష్ణ ఎమ్మెల్యే గారి, అదే పంతల రమేష్ బాబు ఎమ్మెల్యే గారు, స్కెచ్ వేం కృష్ణయ్య ఎమ్మెల్యే, వంశీకృష్ణ ఎమ్మెల్యే, అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి నానాజీ ఎమ్మెల్యే గారు, బొత్స శ్రీనివాస్ గారు, అదేవిధంగా గోవిందరావు గారు లాంటి ఏదైతే మంచి ఎమ్మెల్యేలు వీళ్ళు గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు. అదేవిధంగా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా ఉండడం జరిగింది. అదే కృష్ణా గుంటూరుకి నాజమ మనోహర్ గారు ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ ప్లస్ ఉదయ్ భాను గారు అదే కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుపై బాలినేని శ్రీనివాసులు గారు, ఆర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే, అదేవిధంగా వంశీ ఏదైతే అనంతపురం ఉడా చైర్మన్, వీళ్ళందరినీ ఇన్ఛార్జీలుగా వేసి ఏదైతే కార్యకర్తలకి న్యాయం జరగాలి, కార్యకర్తలకి రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు వీళ్ళు బలమైన నాయకత్వం ఉండాలని చెప్పేసి కింద స్థాయి నుంచి వేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ ఇంకో చోట కానీ
జనసేన పార్టీకి కార్యవర్గం లేదు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్త లేదు, అదేవిధంగా వీళ్ళకి ఒంటరిగా పోటీ చేయలేదు అని చెప్పేసి అనేక ఆరోపణలు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో పోలుస్తూ సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడము, ఇవన్నీ చూస్తున్నాం. వీటికన్నిటికీ సమాధానం చెప్పడానికే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, నేనేదో అధికారం రావాలి, నేనేదో ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని శాసించాలని చెప్పేసి ఆయన ఆలోచన. ప్రజల్లో ఏదైతే మార్పు తీసుకురావాలి, ఈరోజు ప్రజల్లో ఏదైతే గవర్నెన్స్ తీసుకురావాలి, అదే విధంగా అవినీతి వ్యతిరేక పాలన తీసుకురావాలి, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలి, రైతులకు సంక్షేమం ఇవ్వాలి, సామాజిక న్యాయం జరగాలి, జాతీయానికి రాష్ట్ర ప్రాంతీయానికి భద్రత కలగాలి, అదేవిధంగా బాధ్యతాయుత రాజకీయాలు అంటే ప్రజల సమస్యలు నేరుగా స్పందించడము, అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండడము, ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావాలి, మార్పు రావాలని కోరుకున్నారే కానీ విజయ్ లాగా 2 సంవత్సరాల పార్టీ పెట్టేస్తే నేరుగా ముఖ్యమంత్రి అనుకోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ముఖ్యమంత్రి అయిపోవాలని పవన్ కళ్యాణ్ గారు అనుకోలేదు. ఆయన ఏమి ప్రజల్లోకి మార్పు తీసుకురావాలి. ఈ రోజు అధికారం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతారు. కానీ మార్పు తెచ్చే నాయకుడు గుర్తుంటారు. ఈరోజు తమిళనాడు విజయ్ గారు అయిపోయినారంటే, ఏదైతే ముఖ్యమంత్రి అయిపోయాడంటే అక్కడ తమిళనాడు ఇంకో సినీ గ్లామర్ పనిచేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్టీ రామారావు తప్ప ఇంకెవరికి సినీ గ్లామర్. అయితే వేణుగోపాల్ గారు విజయ్ గారి మాట అలా పెడితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ జనసేన కింది స్థాయి కార్యకర్తల మధ్య కొన్ని పొరపత్యాలు ఉన్నాయంటూ అనేక ఆరోపణలు వెలువెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కొన్ని మనం చూడొచ్చు, టీడీపీ అధినాయకత్వం సరిచేసుకుంటూ వస్తుంది, ఒకవైపు జనసేన అధినాయకత్వం సరిచేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్కి మరి అక్కడ 6 జిల్లాల బాధ్యతలను అప్పచెప్పించడం ద్వారా కొంతమంది గతంలో రియాజ్ లాంటి వ్యక్తులు గతం నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ గారిని వ్యతిరేకిస్తూ వచ్చారు. మరి వీళ్ళందరినీ సమకూర్చుకుని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? కొంతమంది వైసీపీ నేతలు అపారమంగా రియాజ్ గారి మీద ప్రేమ చూపిస్తున్నారు. దీని అంతనే ప్రేమ చూపిస్తాను మీరు ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ ఎవరు కానీ ఏదో ఒక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకొక పార్టీ ఏ పార్టీలో అన్నా గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ని ఏదైతే అడ్జస్ట్ చేసుకొని ముందుకు నడవాలి. అదే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ రోజు మనకు ప్రజలు ముఖ్యం. ఈ రోజు మనకు అధికారం కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం. కాబట్టి మనం అలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైనా తెలుగుదేశంతో డిస్టర్బెన్స్ ఉంటే మీ అధికారులు, మీ నాయకుల దగ్గర తీసుకురండి, పైన నాయకులు తీసుకురండి, వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తారు. నేను వాళ్ళతో మాట్లాడి చర్చించి మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని మీరు గ్రౌండ్ లెవెల్లో దిగి ఇబ్బంది పడ్డాము. అదే విధంగా నిన్న బాలినేని శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. జనసేనలో కూడా అక్కడక్కడ, ఎందుకంటే అధికారం ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు సర్దుకుపోతారు. అధికారం ఉండేటప్పుడు నాకు అధికారం కావాలని గ్యాప్ అనేది ప్రతి రాజకీయ పార్టీలోనే వస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీలో ఒక తలుపులు వేసుకునేసి వాళ్ళు వీళ్ళు దుమ్ముగా కొట్టుకుని చూడలేదా? అదే విధంగా వేరే పార్టీలో చూడలేదా? బీజేపీలో ఉన్నాయి, తెలుగుదేశంలో ఉన్నాయి, కాంగ్రెస్ లో ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. కేవలం జనసేన పార్టీలోనే కాదు, అన్ని రాజకీయ పార్టీలో అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు సముచిత స్థానమే లేదు అని చెప్పలేదు, గ్యాప్ అనేది వస్తుంది. అది రాజకీయ పార్టీలో, అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటాయి. ఏ పార్టీలో లేదో చూపించమని చెప్పండి. ఊరికే జనసేన పార్టీ పైన ఎక్కువ ట్రోల్ చేస్తా ఉంటారు సోషల్ మీడియా. ఇంకేది పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు లేవు కాబట్టి ఇలాంటివి ట్రోల్ చేస్తారు. కానీ ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే కార్యకర్తలకు న్యాయం చేయాలి, మీరు గ్రూపులు కట్టే మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను, అందరూ ఒకే ఎజెండా కింద పనిచేయాలి కానీ అధికారం కోసం కాదు. మీకు ఏదైనా సమస్యలు నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకురండి, మేము సమస్యలు పరిష్కరిస్తాము, కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమి డిస్టర్బెన్స్ చేసుకోకూడదు అని చెప్పి కూడా నిన్నైతే బాలినేని శ్రీనివాస్ గారు తిరుపతి మీటింగ్ లో కానీ, కడప మీటింగ్ లో కానీ కార్యకర్తలకు చెప్పడం జరిగింది. మీకు అన్యాయం అనేది జరగదు, న్యాయం చేస్తాము, ఖచ్చితంగా మీరందరూ ఒకటే ఉంటే తెలుగుదేశం పార్టీ దగ్గర మనం ఏమైతే మన వాటా ఉందో దాన్ని తెచ్చుకొని మనం న్యాయం చేసుకుంటాం. మీరు గ్యాప్ ఉంటే ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తాయి. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, 2 గ్రూపులు అడుగుతున్నారు, మేము ఎవరికి ఇచ్చేదని మా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఒక ఆరోపణలు, ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు చేయొద్దండి అని చెప్పి గట్టిగా బాలినేని శ్రీనివాస్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. రైట్. వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో ఒకసారి మాట్లాడతాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్.
కృష్ణాంజనేయ గారు నమస్తే సార్, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉంది సార్, అన్మ్యూట్ చేయండి. ఎస్ సార్, కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. ఎస్ సార్, నమస్తే సార్. ఏదైతే జనసేన పార్టీ కమిటీలు వేయబోతున్నారన్న తర్వాత అందరిలోనూ జోష్ నిండింది జనసేన కార్యకర్తలు. మరోవైపు బాలినేని శ్రీనివాస్ లాంటి కీలక నేతకు 6 జిల్లాల యొక్క బాధ్యతను అప్పగించడాన్ని ఏ రకంగా చూడాలి? లక్ష్మీనాథ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నమస్తే సార్. జనసేన పార్టీ ప్రారంభించి ఇప్పటికి పుష్కర కాలమైంది. ఈ పుష్కర కాలంలో ఎప్పుడో క్షేత్రస్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారము, పార్టీని పటిష్టం చేసుకునేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ జనసేన పార్టీ చెయ్యాలి. ఇప్పుడు 2 ఎన్నికలు ప్రధానమైనటువంటి 2014, 2019. 14లో అసలు పోటీయే చేయలేదు, 19లో పోటీ చేసి విఫలమయ్యారు, 24లో సక్సెస్ అయ్యారు. కాబట్టి కనీసం ఇప్పటికైనా 10 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి కాబట్టి, ఈ 2 ఏళ్లలో సానుకూలమైనటువంటి పరిస్థితులు జనసేన పార్టీకి ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే పార్టీని పటిష్టం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వేస్తున్నారు అని అంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ. మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఇన్ఛార్జీలు ఉండాలి, పార్టీ పరంగా యాక్టివిటీస్ ఉండాలి. అన్ని మండలాలకి, అదే విధంగా అన్ని గ్రామాలకు కూడా పార్టీని విస్తరించేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్నటువంటిది అంతా ఇది ఒక ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి ప్రయత్నము సక్సెస్ఫుల్ గా కొనసాగిద్ది అని అనుకుందాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోతే ఇతర ఎవరైతే జనసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, సామినేని ఉదయభాను, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావచ్చు. అయినా కూడా ఇప్పుడు యాక్టివ్ గా ఎవరున్నారు జనసేనలో, వాళ్ళ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా జనసేన పార్టీ చేస్తుంది. ఒక పార్టీ నడపాలి అని అంటే అంగబలం కావాలి, అర్ధబలం కావాలి, రాజకీయ చతురత కావాలి. ఇవన్నీ ఉన్నటువంటి నాయకుల్ని ఆయా ప్రాంతాల్లో నాయకులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అధినాయకత్వం చేయాలి. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అంగబలం, అర్ధబలం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత ఆ విధంగా కొంత ఉన్నటువంటి ఆ బలంతో జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అందుకని ఖచ్చితమైనటువంటి ఎంపిక చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారం. జనసేన నాయకులు ఎవరిని పెట్టుకుంటున్నారు, ఎలా పార్టీ అభివృద్ధి చెందాలనుకుంటుంది అనేటువంటి వ్యవహారం అంతా కూడా జనసేన పార్టీ అంతర్గత వ్యవహారం. మరి వీళ్ళు 175 నియోజకవర్గాల్లో ఎలా పెడతారు? మరి వైఎస్ఆర్ తెలుగుదేశం ఉంది కదా, బీజేపీ ఉంది కదా అంటే, తెలుగుదేశం బీజేపీ ఉంటాయి ప్రభుత్వంలో, వాళ్ళు భాగస్వాములు. ఏ పార్టీ కాబట్టి బీజేపీ కూడా 175 నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో వాళ్ళు బలంగా గ్రామ స్థాయి వరకు కేటర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జనసేన ఆ దిశగా ముందుకెళ్తుంది. ఒకవేళ జనసేన అలా బలోపేతం అయితే అది కూటమికి బలమే తప్ప బలహీనత కాదు. జనసేన బలం పొందిద్ది. ఎలా వస్తాయి జనసేనకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, జనసేనలో చేరే వాళ్ళు ఎవరు, ఒకవేళ జనసేనకు ఆకర్షితులయ్యే వాళ్ళు ఎవరు? తెలుగుదేశం వాళ్ళు ఏమైనా వస్తారా? అంటే ఇక్కడ కృష్ణాంజనేయులు గారు బలం అవుతుంది. అదే సమయంలో ఒక్కవరిలో 2 కత్తులు దూరం అన్నట్టుగా, ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు తీసుకోండి. అక్కడ దామచర్ల జనార్దన్ గారికి ఆయనకి కొంత వైరం ఉన్నమాట ప్రజల్లో కూడా బాగా చొచ్చుకెళ్ళిన మాట వాస్తవం. రేపొద్దున ఫ్యూచర్లో అక్కడ టీడీపీకి జనసేనకి చెడే అవకాశం లేదంటారా? లక్ష్మీనాథ్ గారు, మీడియా వాళ్ళు ఈ విధంగా లేని విషయాలను ఎక్కువగా ఊహించి ఒక ప్రచారం చేసేటువంటి వ్యవహారం తప్ప, ఇప్పుడు దామచర్ల జనార్దన్ ఏ పార్టీ అండి? తెలుగుదేశం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ? జనసేన పార్టీ. ఎవరు పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటారు. పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వానికి సంబంధించినటువంటి కూటమి పార్టీల్లో ఏ విధంగా నామినేటెడ్ పోస్టులు పంచుకోవాలి, ఏ విధంగా ప్రోటోకాల్కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉండాలి, అవన్నీ అధిష్టానం నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. దామచర్ల జనార్దన్ కను
బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమన్నా గొడవలు ఉంటాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దామరచర్ల జనార్దన్తో గొడవలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు జనసేన పార్టీ మిత్రుడు కదా, మిత్ర పార్టీ, గొడవలు ఎందుకు ఉండాలి? ఉండకూడదు, ఆ విధంగా గొడవలు పడకూడదు. ఒకవేళ గొడవలు పడ్డారనుకోండి, ఆ విషయం ఒకవేళ దామరచర్ల జనార్దన్ తప్పుంటేనేమో అధినాయకత్వం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చెప్తారు. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుంటే పవన్ కళ్యాణ్ చెప్తాడు, సర్దిదిద్దుతాడు. ఇప్పుడు మొన్న పిఠాపురంలో ఏం జరిగింది? పిఠాపురంలో వరదకు సంబంధించినటువంటి వ్యవహారంలో కుర్చీలు, ఫోటోలు, వ్యవహారం ఇవన్నీ అడుగుతున్నాడు అనే దాని మీద వివాదం ఉంది అనేటువంటి దాని మీద ఆయన ఇన్ఛార్జ్ చూద్దాయా, నువ్వు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండు, ఆ ఇన్ఛార్జికి సంబంధించినటువంటి వ్యవహారం ఆ పిఠాపురంలో ఒక కమిటీ వేస్తామని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడేమైనా పిఠాపురంలో గొడవలు వస్తాయా? ఏమి లేవుగా. అందుకని ఈ విధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎవరు పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు, మిత్రులతో మంచిగా ఉంటారు, లేదా మిత్రులతో ఘర్షణ వచ్చినాయి అనుకోండి సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక కుటుంబంలోనే కన్నదబ్బుల మధ్య సఖ్యత లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య సఖ్యత ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. కృష్ణాంజలి గారు మీరైతే ఈజీగా అయితే చెప్తున్నారు, కానీ ఇప్పుడు క్రింది స్థాయిలో కొన్ని చోట్ల గోదావరి జిల్లాలో కావచ్చు జనసేన బలంగా ఉంది కొంచెం ఆ జిల్లాలో, కాబట్టి నేను ఉదాహరణకి చెప్తున్నాను. ఆ జిల్లాలో క్రింది స్థాయిలో ఇప్పటికీ కూడా జనసేన కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు నెంబర్ 2 నెంబర్ 3గా ఎదగపోవడానికి అక్కడున్న టీడీపీ కేడర్ అడ్డుపడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఎవరైనా ఎదగటానికి ఇంకోళ్ళు అడ్డుపడుతున్నారు అనేటువంటిది వాళ్ళ చేతకానితనం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇప్పుడు జనసేనలో ఎదగడానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు అడ్డుపడిందని నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ సపరేట్, జనసేన సపరేట్. జనసేన నువ్వు ప్రజలకు విస్తృతంగా వెళ్ళాలి, వెళ్ళి ప్రజలను ఏదో మమేకం కావాలి. వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్య, డిప్యూటీ సీఎం ఉన్నాడు పవన్ కళ్యాణ్, అదే విధంగా వాళ్ళు బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు జనసేన ఎదగడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారని నాకు అర్థం కాదు. మీరు ఇక్కడ గమనించాలి, 21 కాదు సార్, కృష్ణాంజలి గారు మీ మాటకు అడ్డొచ్చాను. 21 మందిలో పవన్ కళ్యాణ్ గారికి 2 సంవత్సరాలు పట్టింది పిఠాపురం నుంచి. ఆయన్ని 2 సంవత్సరాల నుంచి పిఠాపురంలో ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. 2 సంవత్సరాలు పట్టింది. మా సామాన్యులకి ఎలా ఉంటుంది అంటారా పరిస్థితి? పిఠాపురంలో ఏమీ జరగట్లేదు. మీడియాలో కథనాలు రావడానికి, డిబేట్లు జరగడానికి మాత్రమే పనికి వచ్చింది తప్ప ఏమీ లేదు అసలు. అక్కడ ఏమి లేకుండా అసలు ఏమీ లేదండి. పిఠాపురంలో వర్మ తన తెలుగుదేశం పార్టీ తరఫున తన పాత్ర నిర్వర్తించాడు, జనసేన వాళ్ళు జనసేన పాత్ర నిర్వర్తించారు. అక్కడ ఏమైనా అభివృద్ధి జరగటం లేదా? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడ పని జరుగుతూనే ఉంది కదా. మీరు గమనించండి, పిఠాపురంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా పిఠాపురంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఎవరన్నా మాట్లాడుకున్నారా? ఈ డిబేట్లన్నీ ఎవరి మీద జరిగాయి? తెలుగుదేశము, జనసేన, బీజేపీ వీళ్ళ మధ్య సఖ్యత, వ్యవహారం అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు అక్కడ నడుస్తున్నాయి. వీళ్ళు పోట్లాడి మరి పోటీ పడి మరి ఎదగడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు ఈ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మరి అది ఒక రకంగా వీళ్ళ ఎదుగుదలకు సంబంధించినటువంటి వ్యవహారమే కదా. మీరు అందుకనే జనసేన 175 నియోజకవర్గాల్లో ఎదిగిన, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎదిగేటువంటి ప్రయత్నం చేసిన అది కూటమికి బలమే. తెలుగుదేశం ఇంకొక పక్కన ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తే, బీజేపీ ఇంకొక పక్కన ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ ముగ్గురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా తొక్కేసేటువంటి ప్రయత్నం ఈ ముగ్గురు కలిసి చేస్తారు. చాలా రోజుల తర్వాత ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఈ టైప్ లో మాట్లాడారు. మీరు మాట్లాడిన విధాన్ని పాజిటివ్ గా తీసుకునే అవకాశం టీడీపీ తీసుకునే అవకాశం ఉందంటారా? మీరు టీడీపీ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటది, జనసేన కూడా తీసుకుంటది. మీడియాకి మాత్రమే మసాలా కోసం ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు అంటే దీన్ని జీర్ణించుకోలేని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకు? ఈ ముగ్గురు కలిస్తే, ఈ ముగ్గురు బలంగా ముందుకెళ్తే వాళ్ళకి స్పేస్ ఉండదు. ఇప్పుడు జనసేన ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. రాయలసీమలో లేకపోతే ఇంకొక ప్రాంతంలో బలిజల్ని, ఇంకొక కాపుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చేశారనుకోండి, ఎవరికి నష్టం? దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అను న్యూట్రల్ గా ఉండేటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు జనసేన వైపు వచ్చేదానికి అవకాశం ఉండదు. స్పేస్ ఉంది కాబట్టి, ఎదుగుతున్నటువంటి పార్టీ కాబట్టి.
నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కోరుకుంటది, జనసేన ఎదగకూడదు, జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య సఖ్యత ఉండకూడదు, కూటమి పార్టీ మధ్య సఖ్యత ఉండకూడదు. ఇదిగో ఈ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు, ఇదిగో కొట్లాడుకుంటున్నారు, విడిపోతాడు వర్మ, మారిపోతాడు వర్మ, బయట వెళ్ళిపోతున్నాడు, వర్మకేదో అన్యాయం జరుగుతుంది, వర్మ అన్యాయం జరుగుతుందని చెప్పకుండా వీళ్ళు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. వర్మ ఏం చెబుతున్నాడు, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీ నేను చెప్పినటువంటి విధంగానే మా నాయకత్వం నడుచుకుంటుంది, తెలుగుదేశం పార్టీ నేను దాటిపోను అని ఆయన చెప్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రము తగుదనమ్మని గోతికాడ గుంటనక్కలాగా కాచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురు విడిపోవాలి, ఈ ముగ్గురు కలిసి ఉంటే మేము అధికారంలోకి రాలి అని వాళ్ళ ఆందోళన చెప్తున్నారు తప్ప మీడియాకి ఏమన్నా మరి ఇలాంటి రాజకీయ వాతావరణం, ఇలాంటి వ్యవహారాలు లేకపోతే, మసాలా లేకపోతే చూడరు కదా వ్యూవర్స్. అందుకని మీడియాకి సంబంధించినటువంటి డిబేట్స్ ఇవన్నీ చేయటం, ఈ డిబేట్స్ ఎవరన్నా మనం మాట్లాడటం, ఇవన్నీ జరిగేటువంటి వ్యవహారాలు. గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు లేవంటారు మీరు. మూడు అభివృద్ధి చెందుతున్నాయి. రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు సార్. లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? లక్ష్మణరావు గారు నమస్తే అండి. ఎస్, లక్ష్మణరావు గారు మాట్లాడే ముందు ఒక్కసారి బాలినేని శ్రీనివాస్ గారు జనసేన నేత మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎలక్షన్లో మీరందరూ ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. 2 సంవత్సరాల్లో మరి జనసేన కార్యకర్తలకి ఏం న్యాయం జరిగిందో మీ అందరూ తెలుసు. నేను మటుకి ఎవరిని కూడా లెక్క చేయను. ఓపెన్ సాఫ్ట్గా ఉన్న వాళ్ళకి సాఫ్ట్గా ఉంటా, ఎవరిని వ్యవహారాలు చేస్తే వ్యవహారాలు చూసుకుంటా. కలిసి పనిచేయాల. జనసేన 2 గ్రూపులు అనేది ఉండకూడదు. ఒకటే చెప్తా ఉన్నా, 2 గ్రూపులు ఉంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు వల్ల మనకి ఇబ్బంది జరుగుద్ది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మనకంటే సీనియర్లు ఎవరు లేరేడా? వాళ్ళని కూర్చోబెట్టి, అందరు నాతో బాగానే ఉంటారు, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయం చేసుకొని మనం కూటమిని బలోపేతం, మనం ఇచ్చినట్టు వార్డులు, మనకిచ్చినటువంటి మండలాల్ని అక్కడ ఎవరన్నా టీడీపీ మళ్ళా ఇండిపెండెంట్గా వేస్తే వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం కూడా పైనుంచి చేయించే కార్యక్రమం కూడా చేస్తాం. నేనంట 100 కేసులు పెట్టించానని చెప్తారు. నేను జనసేన చేరకూడదని కొంతమంది నాయకులు. అది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు మీటింగ్లో. అది ఒకసారి జనంలోనే క్లారిఫై చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. నేను 1 కేసు పెట్టించానా? మరి ఎందుకు అట్లా పోయి సార్ కళ్యాణ్ గారు మా మీద 100 కేసులు పెట్టించారండి? మరి రైట్, ఒక బలమైన నేతను కోల్పోయామని బాధ మీకేమన్నా ఉందా? వైఎస్ఆర్సీపీకి రానున్న రోజుల్లో బాలినేని శ్రీనివాస్ లేకపోవడం వెలితి కాబోతుందంటారా? మీకేమన్నా లోటు కాబోతుందంటారా? లక్ష్మణరావు గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్తే సార్. బాలినేని శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి డోకా లేదు. ఆయన వెళ్ళిపోవడమే మంచిది పార్టీని, ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఆయనకి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కానీ, ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాలు కానీ నాకు తెలిసినంత వరకు పార్టీలో ఇంకే ఇతర నాయకులకి ఇవ్వలేదు అన్నది అందరికీ తెలిసిందే, ఆయనకు కూడా తెలుసు. సో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీకి ఏమవుతుంది? అక్కడ ఇంకా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు చూస్తే ఇంకా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా గట్టిగా పనిచేస్తా ఉన్నారు. మంచి నాయకత్వం వచ్చింది అక్కడ. అందరూ కూడా మరి ఎవరు వచ్చారు సార్ మంచి నాయకత్వం వైపు? ఇప్పుడు బాలినేని శ్రీ ఒక నాయకుడు వెళ్ళిపోయాడు, ఆ నాయకుడి ప్లేస్ ఇంకో నాయకుడు పుడతాడు కదండి. ఆల్రెడీ ఇక్కడ మేకప్ గాంభీర్యాన్ని ఏమైనా ప్రదర్శిస్తుందా బాలినేని విషయంలో వైసీపీ? మాకెందుకు? బాలినేని శ్రీనివాసరావు పవర్ సెంటరా లేకపోతే కింగ్ మేకరా? ఆయన చూసి మేము మేకపోతే గాంభీర్యం ప్రదర్శించడానికి ఆయన ఏం చేయగలడు? మీ జనసేన పార్టీలోకి వచ్చాడు కదా, ప్రకాశం జిల్లా మొత్తం కూడా రేపు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు 6 జిల్లాలు అన్నారు. 6 జిల్లాలు పక్కన పెట్టండి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సీట్లను గెలిపించమంటే నాకు దమ్ముంటే.
కాదు సార్, ఏంటి బాలినేని మీరు అలా పిలిపించమనండి. తీసి పారేస్తున్నారు? మరి ఎందుకు ఎక్కువ రాజశేఖర రెడ్డి గారి మాట్లాడతారు? అభిమాని లక్ష్మణ్ అయిన రాజశేఖర రెడ్డి గారి కోసం మంత్రి వినండి పదవి సార్, వదిలేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారికి బోల్డ్ మంది అభిమానులండి. మంత్రి పదవి వదిలేసుకున్నారు. రాజశేఖర రెడ్డికి వేలలో మంత్రి పదవి వదిలేసుకున్నారు. కోట్ల జగన్ గారు వెంట అభిమానులు. తిరిగారు. పాపం ఆయనకి అన్యాయం చేయలేదా మీ పార్టీ? మేం చేయాల, మా పార్టీ అయితే ఎటువంటి అన్యాయం చేయాల. ఆయన మా పార్టీకి అన్యాయం చేశాడని మేము అనుకుంటున్నాం, లేదా ఆయనకి ఆయన అన్యాయం చేసుకుని వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం. అంతేగాని మా పార్టీ ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి అన్యాయం చేయాల. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి మంచోడు కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి పరుడు, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీని లేకుండా చేస్తానన్న వ్యక్తిని అవతల టీడీపీ నాయకులు దామచర్ల జనార్దన్ వీళ్ళందరూ కూడా అపోజ్ చేశారు, ఆ వ్యక్తిని పార్టీలోకి రాకుండా చేశారు అని మీరే ప్రచారం చేసుకున్నారు. మరి ఆ వ్యక్తి మంచి కాదు, అసలు ఆ వ్యక్తి అవినీతి పరుడు అని చెప్పిన వ్యక్తిని మీ పార్టీలోకి రాగానే మంచోడు అయిపోయాడు. ఆ పార్టీకి రాగానే ఇప్పుడు 6 జిల్లాల పగ్గాలు అప్పచెప్పారంట. మరి ఆయనలో ఏ నాయకత్వం చూసారో, ఆయనకి ఏ స్థాయి ఉందో, ఏ స్టామినా ఉందో, ఏం చేయగలడో అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జనసేన పార్టీ నాయకత్వంలో ఇప్పుడు కూడా డొల్లతనం ఉంది, ఇప్పటికీ నాయకత్వం లేదు. 6 జిల్లాలకు ఒక నాయకుని వేశారంటే అర్థం ఏంటి? మిగతా జిల్లాలో ఎవరు కూడా నాయకులు లేరని అర్థం. ఏ జిల్లాకి నాయకుడు ఉంటాడు కదా, ఏ జిల్లాన పైకి తీసుకురావడానికి ఒక నాయకుడు ఉంటాడు కదా. ఆ 6 జిల్లాలకు ఒక నాయకుడు వేశారంటే అర్థం ఏంటి? రాయలసీమలో మీకు ఎవడ నాయకులు దొరకల అంటే రాయలసీమలో ఎవడ మీ పార్టీకి నాయకులు లేరని అర్థం కదా. ఏ నాయకులు లేకపోతేనే మీ పరిస్థితి ఎలా ఉంటే అన్నిటికీ నాయకులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? అలాగే అలాగే ఏమైంది, మా పరిస్థితి ఏమైందండి? ఈ రోజున మీరు స్థానిక ఎలక్షన్లకి లేదా స్థానికంగా ఏదైతే ఎంపీటీసో ప్రెసిడెంటో డెప్యూటీస్ ఎలక్షన్లకి మీరు వేసుకున్న కమిటీలో, లేదా మీరు మండల అధ్యక్షుల కమిటీలో, లేదా నియోజకవర్గ జిల్లా కమిటీలో వేసుకున్నారు అనుకోండి, దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? 2029లో నేనే 2029లో సీఎం అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించమనండి. సమాస్ వాళ్ళు కింద స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నారు, సంస్థాగతమైనటువంటి నిర్మాణం చేశారు. వాళ్ళ కింద గ్రామ స్థాయి నుంచి వాళ్ళ బూత్ లెవెల్ నుంచి ఒక కమిటీని వేసుకున్నారు. ఈ రోజున 2029కి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పుకోలేకపోతూ ఉన్నారు కదా. ఇప్పుడు పవన్ కూడా కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు గారే ఉంటారు. మీకేంటి బాధ? 10 సీట్లు పెరిగితే చంద్రబాబు గారే సీఎం గా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీకేంటి బాధ? యాంకర్ గా, మీరు ఒక టీవీ యాంకర్ గా మీరు ఎందుకు అన్నారు? కాదు మరొక సార్. 10 సీట్లు పెరిగితేయేమో, మరొక 5 సీట్లు పెరిగితేయేమో, దానికి మీరు ఏ కమిటీలు వేసుకుంటే మాకెందుకు? కాదు సార్, మాకేంటి చంద్రబాబు గారే సీఎం గా ఉంటారు. మీకేంటి బాధ? ఆ, అంటే ఆయన మాకేం బాధ? అంటే మాకేం బాధ అన్నా? మాకేం బాధ? ఇప్పుడు సింగిల్ గా ఉండాలి, సింగిల్ గా రావాలని జనసేన 2029లో నాయకుల్ని, పవన్ జనసేన కళ్యాణ్ నేతల్ని గారు వైసీపీ సీఎం ఎందుకు క్యాండిడేట్ అని మీరు రెచ్చగొడుతుంది? ప్రకటించలేకపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ కూటమి ఆధిపత్యంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కాబట్టి నెక్స్ట్ 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అని మీరు ప్రకటించుకోలేకపోతూ ఉన్నారు. మాకు వచ్చే ఇబ్బంది మనం చూసాం. తమిళనాడులో ఆయనకి బూత్ ఏజెంట్లు లేరు. ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రజల వద్దకు వెళ్తే 4 ఉన్నారు క్యాండిడేట్లు. పాపం జెండా పట్టుకోవడానికి కూడా సరైన వ్యక్తులు లేరు ఒక క్యాండిడేట్ల దగ్గర. గెలవలేదా 108 సీట్లు, అవలేదా మినిస్టర్లు, ఒక పరిపాలన వ్యవస్థను స్థాపించలేదా విజయ్? వాళ్ళకి ఎవరున్నారు చూడండి, వాళ్ళు చేసినట్టు క్యాంపెయిన్ చూడండి. విజయసాయి రెడ్డి గారు చెప్పాక బాగా ఒక భయపడుతున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ వెనకదలా కాదు సార్. 4 తిరిగారండి. విజయసాయి రెడ్డి గారు అది సంవత్సరం క్రితం ప్రజల్లో లక్ష్మణ్ వినండి, గారు సార్. విజయసాయి రెడ్డి మీ మాట్లాడిస్తారా? నేత, మీరు ప్రశ్నలు మీ వేస్తారా? మాజీ నేత కాదు సార్, మీ మాజీ నేత విజయసాయి రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఉండగా మీరు ఏమీ చేయలేరు అని చెప్పింది మీకు బలంగా మనసులో నాటుకుపోయినట్టుంది. పక్క రాష్ట్రంలో విజయ్ మాకెందుకు? గారికి ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? విజయసాయి రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుకోవచ్చు, మా పార్టీ వ్యక్తి కాదు. ఆయన ఎన్నైనా మాట్లాడుకుంటాడు. ఆయనకి ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు మాట్లాడే హక్కు ఉంది. ఏ రకమైనట్టు మాట్లాడుకుంటారు. అదే ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అది ఆయన ఏమనుకుంటాడు, అది మా పార్టీ కింద జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ కదండి ఆయన. అదే విజయ్ వినండి, అదే విజయ్ ఇప్పుడు డిఎంకే కూటమిగా వచ్చింది, అన్నా డిఎంకే కూటమిగా వచ్చింది. ఏ విజయ్ కూటమి కట్టుకుని వచ్చాడండి, గెలవలేదా? రేపొద్దున అదే అవుతుంది 2029లో. మీరు ఎన్ని కూటములు కట్టుకున్నా, ఆంధ్రప్రదేశ్ లో పార్టీలన్నీ ఒకవైపు వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే.
ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం కూటమి ప్రభుత్వం కాదు సార్. ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. కాదు సార్, ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం, విజయ్ గారికి ఉన్న ధైర్యం రాజశేఖర్ రెడ్డి గారికి లేవంటారా మీరు? 2004లో ఎందుకు ఆయన సింగిల్గా వెళ్ళలేకపోయారు? రాజశేఖర్ రెడ్డి గారికి, విజయ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టారా? రాజశేఖర్ రెడ్డి గారిదా కాంగ్రెస్ పార్టీ? రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ద మెంబర్. పార్టీ ఆయన పట్ల ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి, నేను పొత్తున వెళ్ళాలా, సింగిల్ గా వెళ్ళాలా, లేకపోతే నేను ఇంకా 100 పార్టీలు కలుపుకుని వెళ్ళాలా ఆలోచన విధానం హైకమాండ్ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు తీసుకుంటారు. బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ నిర్ణయాలు తీసుకుంటది. స్థానిక బీజేపీ పార్టీలు తీసుకోవు. మీరు అన్నట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టి 5-6 పార్టీలతో లేకపోతే పొత్తు పట్టుకుని వెళ్తే, ఎస్ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పొత్తు పట్టుకుని వెళ్ళారు కదా, తప్పే ఉందనంటే నిజమేనండి. పొత్తు పెట్టుకోవడం, మేము పొత్తు పెట్టుకోవడంలో తప్పు అనట్లా. మీరు లేని వ్యాపారాన్ని మీరు ఏం మాట్లాడతారు? వీరుడు సూర్యుడు ఏదో ఇల్లి ఆలిగారు ఒక సినిమాలని ఒళ్ళంత బోర్లో గాలి కొట్టుకొని, నేను కండలు చూడండి, నా కండలు బాగా ఒళ్ళంత బలిసిపోయిందని చూపిస్తాడు. అవి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవి కండ్లు కాదురయ్యా, అవి చిన్న పిన్నిస్తూ కూర్చుంటే మొత్తం గాలంత బయటకు వచ్చేది. అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, మీ కూటమి ప్రభుత్వాలు నిజంగా మీ తమ్ము దౌర్యాలు ఉంటే మీరు ఎలక్షన్ లో నిరూపించుకోవాలా. విజయ్ ఎలాగైతే నిరూపించుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నిరూపించుకున్నారో, నిజంగా మీరు నిరూపించుకోవాలంటే మీరు నిరూపించుకోవాలి. మీకంటే మేము ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకాలం 100 ఏళ్ళు ఈ కూటమి వర్తాలని కోరుకున్నాం. మేము కూడా అలా విడిపోవాలని కోరుకోవట్లా. కూటమి గారు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగలాలని చెప్తూ ఉన్నాం. మేము వినండి, లక్ష్మీనాథ్ గారు ఇంతకలు ఆయన అంటారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మార్పు రావడానికి పార్టీ పెట్టారండి, సీఎం అవ్వడానికి పెట్టలేదండి అని అన్నారు. ప్రజల్లో మార్పు రావడానికి పార్టీ పెట్టాను అన్నప్పుడు మీ పార్టీకి 2 మినిస్టర్లు ఎందుకు తీసుకున్నారండి? అధికారంలో రాగానే పవన్ కళ్యాణ్ గారు డీసీఎం తీసుకున్నారండి, వాళ్ళ అన్నయ్య గారికి ఎమ్మెల్సీ ఎందుకు తీసుకున్నారండి? మీరు ప్రజల్లో మార్పు రావాలనుకున్నప్పుడు ఆ టీడీపీ పార్టీకి సహకరించి అధికారం మాకు వచ్చని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరు చెప్తారా? ఇది ఎవరు చెప్తారన్నా? మీకు నిజంగానే కూటమిని చూసి మీరు భయపడతలేదా? విడగొట్టడం లేదా? విజయ్ గారు చూపించి రెచ్చగొట్టడానికి మాకు లేదు, మాకు ఉండదు కూడా. మీరు అలాగే రావాలా, మీరు అలాగే రావాలా, మేము ఎలాగా కొట్టాలా? ఈ రోజున ప్రజల మద్దతు, ప్రజల యొక్క నమ్మకం, ప్రజల యొక్క విశ్వాసం, ప్రజలు ఓటేయాలి, గెలిపించాలి అన్న ఆలోచనలు ఉన్నప్పుడు 100 పార్టీలు ఏకం కలిపి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేం చేయలేరండి. ఈ రోజున విజయ్ గారికి ఏముంది? మరి 2024 పవన్ కోసం, జనసేన పార్టీ కోసం ఎందుకు తగలగలాడాడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వచ్చి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నాకు కలుపుకోవాలి, నేను ఎన్నికల్లో పోవాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ నాకు రావాలని చెప్పి పదే ప్రశాంత్ కిషోర్ గారే ఇంటర్వ్యూలో చెప్పారు. అంత పెద్ద వ్యక్తి ఇంటర్వ్యూలో చెప్పాడంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నమ్మినారే గాని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలా. ఎందుకురా అంటే తల్లికి చెల్లికి కార్యకర్తకే న్యాయం చేయలేని వ్యక్తి ఇతనితో కలిసిపోతే మనకు ఎప్పుడో ఒక రోజు ఈ రోజు వాళ్ళకి జరిగిన అన్యాయం మనకు జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయత్నించాడే కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వల్ల. అదే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉండండి, మీరు అడిగిన నేను సమాధానం చెప్తా.
మీరు అడిగిన నేను సమాధానం చెప్తా. చెప్పండి. మీ సమయంలో చెప్పండి. వేణు గారు కంప్లీట్ చేయడానికి మీకు ఇస్తాను. వేణు గారు మీకు ఇస్తాను. ఆగండి సమయం. ఆయన సమయం కదా మాట్లాడండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. వినండి. బీజేపీ అడగకముందే వేణు గారు ఆగండి. Yes, yes, వేణు గారు ఆగండి. Yes, లక్ష్మణరావు గారు చెప్పండి. వేణు గారు కాసేపు ఆగండి. వేణు గారు వినండి. చెప్పండి లక్ష్మణ్. వినండి. ఇప్పుడు పొత్తులో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళాలనుకున్నారు. ఆయన పీకే చెప్పారని మీరు చెప్తూ ఉన్నారు. అప్పుడు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నేను ఎందుకు సపోర్ట్ చేయాలా? చంద్రబాబు నాయుడు అయితే ఉత్తముడు కాబట్టి, చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ నాన్నని తిట్టించాడు కాబట్టి, వాళ్ళ అన్నయ్యని ఆ పార్టీ పీకిసినా పర్లేదు, వాళ్ళ పిల్లలు ఎవరితోనో లేచిపోతే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసినా పర్లేదు, అయినా నేను టీడీపీకి అనుకూలంగా నేను సపోర్ట్ చేస్తాను. అలాంటి వాళ్ళ పేర్లు అసెంబ్లీలో ప్రత్యక్షంగా ఏదైతే విజయమ్మ ఏడ్చింది, వాళ్ళ భర్తను చెప్తా ఉంటే తాగుబోతాడు, రాత్రి తాగుతాడు, ఇలాంటి వ్యక్తి కడుపులో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ తింటాడు. మరి అలాంటి వ్యక్తి పిలిచి మాత్రం మంత్రి పదవులు ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తిట్టే కలిసిపోవడం తప్ప. పార్టీ వాళ్ళు మీ పవన్ కళ్యాణ్ గారు గుండు పట్టించారన్నప్పుడు ప్రసారం చేసినప్పుడు ఏమైతే దత్తపుత్రుడు అని పేరు పెట్టింది. కనుక్కోపోయినా ఏ పార్టీకైనా మద్దతు ఇస్తే లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. లక్ష్మణరావు గారు వేణు గారు ఆగండి. వేణు గారు కాసేపు మ్యూట్ అవుతారు. మీరు ఆగండి. వేణు గారు దయచేసి ఆగండి. మ్యూట్ అవుతారు. వేణు గారు 2 నిమిషాలు ఆగండి. వేణు గారు మ్యూట్ అవుతారు మీరు. వేణు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు వీళ్ళ కూటమిలో విడిపోవాలని మీరు కోరుకోవట్లేదా? దీని మీద మీరు డైరెక్ట్ గా చెప్పండి. కూటమి విడిపోవాలని మీరు కోరుకోవాలి. మేమైతే కూటమి 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. రైట్. విడిపోకూడదని మేము కోరుకుంటున్నాం. రైట్. ఇంకో మాట, ఇదే పవన్ కళ్యాణ్ గారు కేఏ పాల్ గారితో పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజున కేఏ పాల్ గారిని వాళ్ళ ముఖ్యాంశాలని విజయవాడ కే హోటల్కి రప్పించి మాట్లాడిన విషయం మీరు కూడా ఉన్నారు. ప్రధాన వ్యక్తిని మీరు కూడా అక్కడే ఉన్నారు కదా, మర్చిపోయారు. మీరు కూడా ఉన్నారు. మీకు గుర్తులేదు. నేను జనసేన మీరు కూడా కేపాల్ గారు పక్కనే ఉన్నారు. అప్పుడు మర్చిపోయినట్టు నేనున్నాను. జనసేన పార్టీ పక్కన మీరు చర్చలు జరిగి వినండి సార్. కేఏ పాల్ గారితో చర్చలు జరిపినప్పుడు పాలేటి మహేష్ ఈ రోజున సమతా దళ అధ్యక్షుడిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులకి తెలుసు. ఆయన పాలేటి మహేష్ అని ఆయన సమతా దళ అధ్యక్షుడు. ఆయన కేఏ పాల్ గారు అందరూ మీ కే హోటల్లో ఎవరైతే మొత్తం వరపు శ్రీనివాసరావు ఈ రోజున అవంతి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ వాళ్ళ బ్రదరు. ఒక్కటి చెప్పండి లక్ష్మణరావు గారు. ఎవరైతే బోరుగడ్డ అనిల్ ఉన్నారో, లక్ష్మణరావు గారు ఒక్క మాట వినాలి. బోరుగడ్డ అనిల్ ఉన్నారో రిపబ్లికన్ పార్టీ అధినేత, ఆయనతో మీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పొత్తు పెట్టుకున్నారా లేదా? మేమెందుకు పొత్తు పెట్టుకున్నాం? లేదండి, గతంలో రిపబ్లికన్ పార్టీ అధినేత ఆయన కలిశారని ఆయనే చెప్పారు. మాది ఆయన పార్టీ పొత్తుందని అనిల్ గారే చెప్పారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆర్పిఐ పార్టీకి ఆయన అధ్యక్షుడు కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్. అదే సార్, మేము పొత్తు పెట్టుకుంటున్నాం. నేను పైకి లెటర్ రాస్తున్నాను, పొత్తు పెట్టుకోబోతున్నాను ఆయనే చెప్పారు. అవునా కదా? రిపబ్లికన్ బోరుగడ్డ అనిల్ గారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం కదండి. ఇలాగే ఉంటాయి. కేపాల్ గారు వాళ్ళు కలిసినప్పుడు రిపబ్లికన్ పార్టీ అధినేత జనసేన అభిమాని వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటారంటే తప్ప రిపబ్లికన్ పార్టీ కాదు, బోరుగడ్డ అనిల్ రిపబ్లికన్ పార్టీకి అధ్యక్షుడు కాదు. అవును సార్,
అక్కడ రాష్ట్రంలో ఆయన మెయిన్, ఆయన పైకి లెటర్ రాశాను, జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తుకు అంగీకరించే ఉన్నారు, ఆయనే చెప్పారు. రైట్ రైట్, మళ్ళీ మాట్లాడతా సార్, అందుబాటులో ఉండండి. మనతోటి విజయశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, మేడ విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. ఒక 10 minutes అయితే దీన్ని ఎక్స్టెన్షన్ చేసాం, అందరూ కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు అట్లాగే ప్యానెల్ మెంబర్స్ కి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏదైతే జనసేన పార్టీ కమిటీలు వేస్తుందో తద్వారా మరి పార్టీకి బలం చేకూరుతుంది కానీ కూటమికి బలం చేకూరుతుంది కానీ నెగిటివ్ కాదని కృష్ణాంజనేయులు గారు చెప్పిన మాటలో వాస్తవం ఉందంటారా, ఏమంటారు మీరు? సార్ ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉన్నా కూడా ఎవరికి వారుగా ఈ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం జరగాల, మేము ఈ రాష్ట్రంలో ఎదగాల, ప్రజల మద్దతు పొందాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ సపరేట్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు స్ట్రక్చర్ అవసరము, కొన్ని కమిటీలు అవసరము, బూత్ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, అట్లాగే జిల్లా స్థాయిలో కావచ్చు. సో ఇంతవరకు మనము కొంత ఈ పార్టీ నిర్మాణం విషయంలో కొంత డిలే జరిగిన మాట వాస్తవం. జనసేన విషయంలో ఈ మండల బూత్ కమిటీల దగ్గర కొంత డిలే జరిగిన మాట వాస్తవం. జిల్లాకు అధ్యక్షులు అయితే ఉన్నారు కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు, అట్లాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అని ఎలక్షన్ ముందర కొంతమంది నియమించారండి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా. బట్ ఒక స్ట్రక్చర్ అనేది కొంతవరకు లేని మాట వాస్తవం. ఈ రోజు అంటే నేను జనసేన సైనికుల దగ్గర నుంచి కావచ్చు, లేదంటే కొంతమంది మేధావుల దగ్గర నుంచి కావచ్చు, నేను వింటున్న మాట ఏంటంటే ఈ రోజు ఎవరినైతే ఒక కమిటీగా వేశారో, కొన్ని జిల్లాలకు కొంతమంది బాధ్యులుగా వేశారు, వీళ్ళందరూ కూడా గెట్టోళ్ళు వేశారు. ప్రజల్లోకి పోయి ప్రజల కార్యకర్తలతో మాట్లాడి వారి బాధలు విని వారికి అనుగుణంగా పార్టీని తీసుకెళ్లాలా, అట్లాగే ప్రజలతో మాట్లాడి ఎవరైతే ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే బాగుంటారు, ఎక్కడెక్కడ ఎవరిని నియమించాలనేది కొంత తెలిసిన వ్యక్తులను, సీనియర్ నాయకులను, ఒక పక్క మీరు చూస్తే ఒక పక్క కొనతాల రామకృష్ణ గారు కావచ్చు, అట్లాగే సామినేని ఉదయభాను గారు కావచ్చు, అట్లాగే కొడికల్పూరి గోవిందరావు గారు కావచ్చు, మనోహర్ గారు ఎలాగో ఉన్నారు, తర్వాత ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు. సరే ఒక విషయం అయితే వాస్తవం, అన్ని కాన్స్టిట్యున్సీలు అన్ని జిల్లాల్లో కూడా బలమైన ఈ కమిటీలు అయితే వేశారు, దాంట్లో అయితే ఏ డౌటు లేదు. కాకపోతే రాయలసీమలో కొంత రెడ్డి సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో రెడ్లను కొంత దగ్గరికి చేర్చుకోవాలా, పార్టీకి వారి మద్దతు కూడగట్టాలనే నెపంతో ఆ ఒక లక్ష్యంతో ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముందుకు తెచ్చారనే ఒక భావన అయితే నాలో ఉంది. అది మరి మిగతా వాళ్ళు అంగీకరిస్తారో లేదో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఈ 4-5 జిల్లాల్లో చాలా మంది రెడ్డి సామాజిక వర్గ నేతలతో, అంటే తెలుగుదేశంలో కావచ్చు, అట్లాగే వైసీపీలో మరీ ముఖ్యంగా వైసీపీలో కావచ్చు, ఆయనకు బలమైన సంబంధాలు, బంధుత్వాలు కావచ్చు, లేదంటే ముఖ పరిచయాలు కావచ్చు, లేదంటే ఒకప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు కాబట్టి వారితో సన్నిహిత సంబంధాలు ఆయనకున్న నేపథ్యంలో కొంతవరకు వైసీపీని కొంత డౌన్ చేసి వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలను కొంతవరకు జనసేనలోకి రప్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతుందేమో అనే ఒక భావన నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కువగా అంటే ఒక్క మాట బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, మీ ఎమ్మెల్యే గారికి దామచర్ల జనార్దన్ గారు కావచ్చు, కొంత ఇద్దరికి కూడా ఘర్షణపూరిత వాతావరణం అని బాహటంగానే అందరికీ తెలుసు. వీరిరువుడి నడుమ మీ పార్టీలో మీకేమన్నా రేపొద్దున జనసేనకి అదేవిధంగా టీడీపీకి ఏమన్నా తలనొప్పులుగా మారే అవకాశం ఉందా వీళ్ళిద్దరు నాయకుల వలన? మీకేమన్నా జనసేన బలం పెరిగితే మాకు బలం పెరిగినట్టే, కూటమి బలం పెరిగినట్టే. సో ఎక్కడ ఆ ప్రాబ్లం అయితే మాకు లేదు. ఇంకొక మాట ఇంతకుముందు కృష్ణాంజనేయులు చెప్పారు, ఇప్పుడు పిఠాపురంలో ఏమైంది, ఎప్పుడైతే ఒక ఘర్షణ లాంటి వాతావరణం మొదలైందో వెంటనే మేము కొన్ని చర్యలు తీసుకున్నాం. అక్కడ ఎవరైతే దానికి కారకులు అవుతున్నారో వాళ్ళని కొంచెం పక్కన పెట్టి కొంత న్యూట్రల్ గా వెళ్లే వారిని ముందుకు తెచ్చి అక్కడ ఒక కమిటీ లాగా ఏర్పరచడం, కొంత సమన్వయాన్ని ఇబ్బంది లేకుండా చేయడం చేస్తున్నాం. అట్లాగే సార్ ఒంగోలులో కూడా ఇప్పుడు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒక కాన్స్టిట్యున్సీకి చెందిన వ్యక్తిగా చూడొద్దు. ఆయన ఒకప్పుడు మంత్రి, ఒక జిల్లాను శాసించిన నేత, ప్రకాశం జిల్లాలో వైసీపీ తరఫున ఎదురులేని వ్యక్తిగా ఆయన పార్టీని శాసించిన నేత. ఆయన మీరు కేవలం ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడిగా
అక్కడ కేవలం అక్కడ ఏదో ఒక 2 లక్షల మంది ఓటర్లకు చెందిన నేతగా చూడొద్దు. సార్ ఇంకొక విషయం ఏంటంటే నిజంగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు రేపు ఎట్లాగూ మనకు 175 కాన్స్టిట్యున్సీలు 2263 కాన్స్టిట్యున్సీలు అవుతున్నాయి. డీలిమిటేషన్ ఖచ్చితంగా జరగబోతోంది. వచ్చే సమావేశంలో మళ్ళా బిల్లు పెడతారని చాలా మంది చెప్తున్నారు పెద్దలు. కాబట్టి సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒక కాన్స్టిట్యున్సీ ఎతకడం కావచ్చు, లేదంటే ఆయన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కావచ్చు, మా కూటమి ప్రభుత్వానికి పెద్ద సమస్యే కాదు. ఇప్పుడు ఒంగోలు 2 అవ్వచ్చు, లేదంటే ఒంగోలులో ఉన్న 1-2 మండలాలు వేరుగా ఇంకొక కాన్స్టిట్యున్సీగా తయారవచ్చు. రెండో విషయం ఏంటంటే సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో నిలబడితేనే గెలుస్తారు, వేరే కాన్స్టిట్యున్సీలో నిలబడితే గెలవరనే పరిస్థితి ఎక్కడా లేదు. ఆయనకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రముఖమైన నేతగా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఫాదర్ కూడా మంచి పేరుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఎదిగిన వ్యక్తి కాదు. వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా బలమైన రాజకీయ నేపథ్యం, మంచి కుటుంబం, 10 మందిలో పేరున్న కుటుంబం. కాబట్టి ఆయన ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినా ప్రకాశం జిల్లాలో గెలవగలిగే సత్తా ఉన్న వ్యక్తి. కాబట్టి ఆ రకంగా ఆయన్ను మేము ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమో లేకపోతే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని ఆయనకు అప్పచెప్పడం అనేది మాకు పెద్ద ఇష్యూనే కాదు సార్. కాబట్టి దీన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, దామోదర జనార్దన్ గారికి మధ్య ఇష్యూ ఉంది కాబట్టి ఆయన ముందుకు పోలేరేమో అనే మాటను ఇక్కడితో మనం మానేద్దాం, దీన్ని పక్కన పెడదాం. ఆయనతో ఈరోజు జనసేన పార్టీకి 6 జిల్లాల్లో అంటే గ్రేటర్ రాయలసీమ 4 రాయలసీమ జిల్లాలు, అట్లాగే నెల్లూరు, ప్రకాశం, ఈ 6 జిల్లాల్లో జనసేన పార్టీని ఎలా బలం పుంజుకోవాలా, ఎలా పార్టీ నిర్మాణం చేపట్టాలా. మరి ముఖ్యంగా సార్ ఈరోజు బలిజ రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతము, మరి ముఖ్యంగా రెడ్ల సామాజిక వర్గం బలమైన ఆధిపత్యం ఉన్న ఈ జిల్లాల్లో రెడ్ల సామాజిక వర్గాన్ని ఎలా పార్టీకి దగ్గర చేయాలా. సార్ నేను అనుకుంటున్నా ఈ పని 2024 ముందరే కొంత చేసిండాలా పవన్ కళ్యాణ్ గారు. సరే ఆయనకున్న సమస్యలు ఆయనకుండొచ్చు, ఆయన కూడా చాలాసార్లు చెప్పారు, అయ్యా నేనే ముఖ్యమంత్రి కొడుకులు కాదు, నా దగ్గరే 1000 కోట్ల ఆస్తులు లేవు, నేను ఎక్కడైతే ముందు బలంగా ఉందో పార్టీ అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నా అని ఆయన కోస్తాంధ్రలో కావచ్చు, లేదా మధ్యాంధ్రలో కావచ్చు, లేదా ఉత్తరాంధ్రలో కావచ్చు కొంతవరకు ఆయన పోటీ చేయడానికి సాహసించారు. ఇక్కడ ఎక్కడైతే బలి సామాజిక వర్గం ఎక్కువగా ఉందో, ఆయన ఎవరైతే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారో ఇక్కడ 1-2 కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసి గెలిచారు. దాంట్లో భాగమే తిరుపతి కావచ్చు, అట్లాగే కోటూరులో కావచ్చు, అక్కడ అభ్యర్థులు నిలబెట్టడం కావచ్చు, వాళ్ళు గెలవడం కావచ్చు జరిగింది. ఇంకా కొన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా నిలబడే అవకాశం ఉంది సార్. కాకపోతే ఆ రోజు అక్కడున్న పరిస్థితులు పరిమితుల వల్ల ఆయన 2 సో విజయశేఖర్ రెడ్డి గారు జనసేన బలం పెంచుకుంటానంటే టీడీపీ పార్టీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి విధంగా కింది స్థాయి కార్యకర్తలు కూడా ఎవరు అడ్డుపడరు అంటారు మీరు. సార్ మేము ఈ రోజు లోకేష్ గారిని ఎంత అభిమానిస్తున్నామో తెలుగుదేశం పార్టీలో, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా తెలుగుదేశం పార్టీ అంతే అభిమానంగా చూస్తోంది. ఆయన ఎదగడం మాకు కావాలి. సరే ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు, జనసేన పార్టీని పెట్టిండొచ్చు, ఆయన ఆ పార్టీని బలోపేతం చెయ్యాలి. సార్ నేను ఒకటే అంటున్నా, ఈరోజు కడప జిల్లా కావచ్చు, లేదంటే చిత్తూరు జిల్లాలో కావచ్చు, అక్కడున్న తెలుగుదేశం నాయకుల పోకడ నచ్చకో, లేదంటే తెలుగుదేశం అక్కడున్న కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళతో పడకుండా మేము తెలుగుదేశానికి రాలేము, ఎందుకంటే మాకు ఆపోజిట్ ఉన్న నాయకుడు తెలుగుదేశంలో అక్కడ మేజర్ రోల్ పోషిస్తున్నాడు కాబట్టి వైసీపీలో ఉంటున్నామని చెప్పే రెడ్ల సామాజిక నేతలు చాలా మంది ఉన్నారండి. రెడ్ల సామాజిక వర్గానికి చెందిన నేతలు చాలా మంది ఈ రోజు అంటే విధి లేని పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి కూడా. ఎందుకంటే వారికి ఆపోజిట్ ఉన్న వ్యక్తులు కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం తరఫున బలంగా ఉన్నారు కాబట్టి వారికి వేరే దారి లేక వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముందు తెచ్చి పెట్టడం వల్ల, రెండోది పవన్ కళ్యాణ్ గారు కొంత నిశ్చితంగా పార్టీని బలోపేతం చేయాలని ముందుకు రావడం వల్ల చాలా మంది వైసీపీలో చాలా మంది డిస్సాటిస్ఫైడ్ అంటే అసంతృప్తిగా ఉన్న నేతలు కావచ్చు, సరిగా మాకు మంచి మంచి పార్టీ నుంచి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు, మాకు సరైన గుర్తింపు లేదని అనుకున్న చాలా మంది రెడ్ల నేతలు ఈ రోజు రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారితో జతకట్టడానికి ముందుకొచ్చే ఆస్కారం ఉంది. ఇది ఒక మేజర్ పాయింట్ గా మనం చూడాలి సార్. ఓట్లు లేదంటే బీసీలు, లేదంటే బలిజ, లేదంటే రకరకాల సామాజిక వర్గాలు, లేదంటే దళిత సామాజిక వర్గాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ సార్ రాజకీయాన్ని శాసించే బలమైన సత్తా ఉన్న రెడ్ల నేతలని, రెడ్డి సామాజిక వర్గాన్ని పార్టీకి దగ్గర చేసేదానికే
బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముందుకు తెచ్చారనే ఒక బలమైన భావన నాలో ఉందని, అట్లాగే చాలా Right, మంది sir. అదే మాట్లాడుతున్నారు. సార్ నేనంటున్నా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఇంకా కొంతమందిని ఒక్కొక్క జిల్లాలో ఒకరినో ఇద్దరినో కొంచెం బలమైన రెడ్ల సామాజిక వర్గాల నేతలను గుర్తించి జిల్లాల్లో కూడా కమిటీలు వేసి, అంటే సార్ ఇప్పుడు కేవలము ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అంటే ఇప్పుడు మీరు తిరుపతి చూడండి, చిత్తూరు చూడండి, లేదంటే కడప చూడండి, ఎక్కువ మంది బలి సామాజిక వర్గానికి చెందిన నేతలే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇట్లా కాకుండా రెడ్లను కూడా ముందు పెడితే, లేదు బీసీలను కూడా కొంత ముందు పెట్టి వారికి ప్రధానమైన పదవులు అప్పగిస్తే వారు ఆ సామాజిక వర్గాల్లో ముందుకెళ్ళి వారి ఓట్లను సాధించడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, ప్రయత్నం చేయాలని కూడా నా భావన. ఎస్, అర్థమైంది మీ అభిప్రాయం. ఎస్, కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్. జనసేన పార్టీ పటిష్టంగా తయారు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడాన్ని ఆహ్వానించాలి. దానివల్ల పెరిగినందువల్ల తెలుగుదేశంతో గొడవలు వస్తాయి అనేటువంటిది కరెక్ట్ కాదు. తెలుగుదేశం బలం పుంజుకునేటువంటి వ్యవహారం తెలుగుదేశందే. అందుకని ఈ ముగ్గురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ముగ్గురు విడిపోతే బాగుండు, మనం గెలవచ్చు అనే ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తారు. ఇవన్నీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసేటువంటి క్రమంలో జరిగేటువంటి చిన్న చిన్న ఘర్షణలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి. అవన్నీ కూడా సర్దుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కూటమిలో ఉండేటువంటి అధినాయకుల మధ్య సఖ్యత ఉన్నంత కాలం కింది స్థాయిలో జరిగేటువంటి చిన్న చిన్న ఘర్షణల వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. తుఫాన్లో టీ కప్లో తుఫాన్ మాదిరి వెళ్ళిపోతాయి అంటారు మీరు. రైట్, రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, రేగడి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మాజీ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయనే దిక్కయ్యారు. ఆయన 6 జిల్లాలకి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం కూడా పార్టీ వైపు లాగడానికి ఆయనే సమర్థుడని మీరు చెప్పుకున్నారు. మంచిదే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమర్థమైనటువంటి నాయకత్వంలో వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ పార్టీకి ఈ రోజున మీ పార్టీని బలపరచడానికి ప్రధానమైనటువంటి ఎవరు సార్? ఎవరు పార్టీ మాట్లాడితే మీ పార్టీ అంటారు? ఎవరు? మీ పార్టీ కాదండి. మీ పార్టీ అంటే మీరు జనసేన పార్టీ కాదు కదా. అలా కాదు. మీ పార్టీ అంటే మీకేమన్నా నేనేమన్నా మీ ఎప్పుడన్నా మేము మా పార్టీ అని మీకు చెప్పామా? ప్రతిదానికి మీ పార్టీ అంటారు. మా పార్టీ మీ పార్టీ జర్నలిస్ట్ గా ఉన్నాం. మేమందరికీ సమానమైన న్యాయం చేస్తాం, సమానంగా మాట్లాడతాం. ప్రతిసారి మేమన్నా బీజేపీని మీ పార్టీ అంటామా? అనం కదా. ఎందుకంటే మీది వైసీపీ పార్టీ. మీ పార్టీ మీకు ఒకటి ఉంది. ఇప్పుడు చెప్పండి, కంక్లూడ్ చేయండి. జనసేన పార్టీ అనాలి. మీ పార్టీ అంటే చూసేవాళ్ళు కదా వేరే రకంగా ఖండించాలి. జనసేన పార్టీకి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే దిక్కయ్యాడు. ఆయన 6 జిల్లాల ఇన్ఛార్జ్ గా ఎవరు ఇస్తున్నాడో రెడ్డి సామాజిక వర్గం కూడా ఆయన ద్వారా వచ్చి పార్టీ బలోపేతం అవుతుంది అంటున్నారు. మంచిదే, తీసుకోండి మీ ప్రాధాన్యతలో. కానీ పార్టీని సంస్థాగతమైనటువంటి నిర్మాణం చేసుకున్నప్పుడు, గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడు, ఈ క్యాడర్ని అంతా బలోపేతం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మన లక్ష్యం ఏంటనేది ఇప్పుడు కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించాలి. అంతేగాని మా నాయకుడు మార్పు కోసం వచ్చాడు, మా నాయకుడు ఈ సంవత్సరం సీఎం అవడానికి రాలేదు, 20 సంవత్సరాల తర్వాత సీఎం అవడానికి వచ్చాడు, 30 సంవత్సరాల తర్వాత సీఎం అవడానికి వచ్చాడు, ఈ మాట్లాడద్దు. మీరు మీ నాయకుడిని సీఎం చేసుకుంటారా, లేకపోతే మీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిని చేసుకుంటారా, మీ నాయకుడిని లేదా ఇంకా డిప్యూటీ సీఎం చేసుకుని మీరందరూ మీ నాయకుడితో పాటుగా టీడీపీ పార్టీకి లేదా మీరు కూడా పల్లకం పోసే వాళ్ళకు ఉంటారా, అది మీ ఇష్టం. అంతేగాని ఓదరు కొట్టద్దన్నా ఇటువంటి మాటలతోనే మార్పు కోసం పార్టీ పెట్టాం, ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం, లేదంటే అసలు సీఎం అవ్వడానికే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం కాదు. అవద్దండి. ఎవరైనా పార్టీలు ఎందుకు ఆడతారండి? సీఎం అవడానికే ఆడతారు, సీఎం అవడానికే పార్టీలు పెడతారు. అంతేగాని మార్పులు తీసుకురావడానికో లేకపోతే ఇంకోటి చేయడం కాదు. ఆలోచన విధానం మీరు మాట్లాడే విధానంలో మార్పు రావాలా. అంతేగాని లేదండి 15 కాదు 20 సంవత్సరాలు మా నాయకుడు వాళ్ళ కింద బానిసలాగా సేవ చేసినా మేము పెద్ద బానిసలాగా సహకరిస్తామంటే అది మీ ఇష్టం. లక్ష్మణరావు గారు, మీ అభిప్రాయం అర్థమైంది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి.
లక్ష్మణ్ గారు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హరిశ్చంద్రుడు రిలయన్స్ వాడు తిట్టాడు, మా నాయన చంపేసింది రిలయన్స్ వాడు అన్నాడు. అదే రిలయన్స్ వాడికి ఇంట్లో కూర్చొని భోజనం పెట్టాడు. కాంగ్రెస్ అని తెస్తాడు, అదే కాంగ్రెస్ మద్దతు తెలుపుతాడు. బీజేపీని తెస్తాడు, అదే ఈవీఎంతో గెలిచిన బీజేపీకి మద్దతు తెలుపుతాడు. అంటే వీళ్ళు బయటకు చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. అట్లా కాదు పవన్ కళ్యాణ్, ఏదైనా డార్ అండ్ డాష్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు తిట్టాడంటే తిట్టాడు. లేదు, అవకాశం లేదు. ఈ రోజు రాక్షస పాలన వస్తుందంటే వీళ్ళ కలవాలంటే కలిచాడు. చంద్రబాబు నాయుడు అంతేగాని కూడా అవినీతి ఇలాగా పరుడు లేదా? లోపల ఒకటి బయట ఒకటి చెప్పేసి చంద్రబాబు ఈ రోజు నీ కొడుకు అవినీతి పరుడు లేదా? మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు నారా రాస్తాడు, లోకేష్, బీజేపీ మా అమ్మని బీజేపీ తిట్టించావు, రాస్తాడు. మా కుటుంబాన్ని తిట్టించావు, నా పిల్లల్ని తిట్టించావు అన్నాడు. తిట్టినాకనే పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరికో కథలు హరికథలు చెప్పు, ఎవరికో మంత్రి చేస్తాడు. మళ్ళీ మీ నాయకుడికి సిగ్గు లేదు, మీ నాయకుడికి నీతి నిజాలు లేవు, మీ నాయకుడికి ఆలోచన లేదు, మీ నాయకుడికి అసలు రాజకీయ వ్యూహం లేదు. కేవలం అవకాశవాద రాజకీయం, ప్యాకేజీ డబ్బులు ఎవరిగా సంపాదించాలి, ఎలాగ ప్యాకేజ్ తీసుకోవాలి, ఎలాగ బానిసత్వం చేయాలి, ఎలాగ బానిసగా ఉండాలి, ఎలాగ పాలనతనం చేయాలి, ఎలాగ పల్లకి పోయాలి అని ఆలోచన విధానం తప్ప మీ నాయకుడికి ఎక్కడ ఇసుమంతా సిగ్గు లజ్జ సీమ సిగ్గు లజ్జ సీమని లక్ష్మణరావు గారు మాట్లాడారు, ఆయన కంక్లూడ్ చేయండి. చెప్పండి, ఏం తెలుపుదలుచుకున్నారు వేణు గారు? జగన్మోహన్ రెడ్డి గిరిగింజ నలుపు తెలుసుకోమని చెప్పండి, తల్లికి న్యాయం చేయమండి, కార్యకర్తలకు న్యాయం చేయమండి, ఇంకో పార్టీని విమర్శించమని చెప్పండి. రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి, అయిపోయింది, కంక్లూడ్ చేశారు. ఆగండి ఆగండి విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. విజయశేఖర్ రెడ్డి గారు వాయిస్ రైట్. పొద్దున లేస్తే మా నాయకులు తీసుకెళ్ళి మీరు పార్టీ నిర్మాణం చేసుకున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ఈ రోజు వైసీపీలో ఉన్న 90% నేతలు ఎక్కడి నుంచి వచ్చారండి? కాంగ్రెస్ నుంచి కదా. ఎవరైతే మిమ్మల్ని భయంకరంగా తిట్టారో, మీరు నా హంతకుడని మాట్లాడారో, దొంగని మాట్లాడారో, కుంభకోణాలకు అధిపతిని మాట్లాడారో, వారే మళ్ళా మీ పార్టీలోకి వచ్చి ఈరోజు జయహో జగన్ అని మాట్లాడట్లేదా? మరి వేరే ఎక్కడైనా ఒక్క వ్యక్తినైనా, ఒక్క ఎమ్మెల్యే టికెట్ అయినా కొత్త వ్యక్తులకు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? అంతా వలస నేతలకు ఇవ్వలేదా? అంతెందుకు సార్, తెలుగుదేశంలో ఎంతో మంది గొప్ప వాళ్ళకి ఈ రోజు ఆర్కే రోజా గారు కావచ్చు, లేదంటే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? తెలుగుదేశం విద్యార్థులు కాదా వాళ్ళు? తెలుగుదేశంలో రాజకీయాలు నేర్చుకోలేదా? ఈ రోజు అంతెందుకంటే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏమంటే ఇది ఈ రోజు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఈ రకంగా ఒక పార్టీలో ఉండి కొంత ఫేమస్ అయ్యి ఇంకొక పార్టీకి పోయే పరిస్థితుంది. అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఏదో మేము వలస తెచ్చుకున్నాము, ఆయన లేకపోతే పార్టీ బాగుపడదు, లేదంటే ఆయన లేకపోతే ఈ జనసేన రక్షించే వాళ్ళు లేరు అనేది అంతా అబద్ధం. సారీ, ఒకటి ఎవరి సత్తానో, లేకపోతే వాళ్ళకున్న ప్రతిభా పాఠవాలో, లేదంటే కొంత టాలెంటో, లేదు నాయకులతో వాళ్ళు మెరుగే పరిస్థితుల్లో వాళ్ళ బిహేవియర్, ఇవన్నీ చూసే ఒక వ్యక్తిని నచ్చి పార్టీలోకి తీసుకొస్తారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన కోసం, అట్లాగే పవన్ కళ్యాణ్ మీద ఆయన మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ఈ రోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన రాకపోతే ఏమి జరగదు ఇక్కడ అనే పరిస్థితి. సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రజల వ్యక్తి. ఈ రోజు యూత్ లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, అన్ని వర్గాల్లో కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్న వ్యక్తి. ఈ రోజు సార్, ఆయన నాకు తెలిసినంత వరకు సార్ అభిమానులు ఉండాలంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం నేనే సీఎం గా పోటీ చేస్తానంటాడు. కార్యకర్తలు నమ్ముకోడు, కార్యకర్తల అభిమానాలు నమ్ముకోడు, కార్యకర్తలు లక్ష్మణరావు గారు చెప్పండి, చివరిగా చెప్పండి. ఒక శేఖర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు ఆగండి. మొన్న జగన్మోహన్ సత్తా ఏందో మొన్న 11 సీట్లతో అర్థమైంది. మీరు ఎక్కువ ఊహించుకోకండి. జగన్మోహన్ చంద్రబాబు నాయుడు సత్తా అందరూ తెలుసు. 23 సీట్లకి 4 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 23 సీట్లు. మీ బతుకులు 5 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 2 చోట్ల ఓడిపోయారు. అది మీ బతుకులు. ఏం మాట్లాడతారో 5 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 2 సీట్లు ఓడిపోయారు. 4 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 23 సీట్లు వచ్చాయి. అవి మీ బతుకులు. మీరు జీవిత కాలంలో పొత్తు లేకుండా పోటీ చేయలేదు. పొత్తు లేకుండా మీరు ఎమ్మెల్యేలు కావాలి. పొత్తు లేకుండా
మీ బతుకే లేదు, మీ తీర్పే లేదు. పొత్తు లేకపోతే మీ తీర్పుకి బతుకే లేదు. పొత్తు పెట్టుకోకపోతే మీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కాలేదు. నువ్వే మాట్లాడతావు. పొత్తు లేకపోతే పొత్తు చేయలేదు, పొత్తు లేకపోతే మీరు పోటీ చేయలేరు. ఎస్ లక్ష్మణరావు గారు ఆగండి. ఏం మాట్లాడతావు? పొత్తు లేకపోతే నువ్వు ఎమ్మెల్యేగా కాలేదయ్యా. పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వలేడు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అవ్వలేడు. మీ స్టాండ్ మీరు సింగల్ గానే రాండి. మిమ్మల్ని పొత్తులతో పెట్టుకొని రమ్మని చెప్పలేదు కదా. మేము పొత్తులతోనే వస్తాము, మేము పొత్తులతోనే వస్తాము. మీరు సింగల్ గానే రాండి. సింహం కదా మీ నాయకుడు, సింహం కదా, సింగల్ గానే రాండి. 151 సీట్ల నుంచి 11 సీట్లు తెచ్చారు. ఈసారి కూడా సింగల్ గానే సింహం వచ్చింది అనుకో, ఆ 11 కూడా ఒకటో ఏదో చేస్తారు. అప్పుడు తెలుస్తుంది సింహం కదా. చూద్దాం, 1 అవుతుందా, 7 అవుతుందా, 8 అవుతుందా చూద్దాం. శేఖర్ రెడ్డి గారు చివరి మాట చెప్పండి, చివరిగా చెప్పండి శేఖర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, వాళ్ళు తగ్గించండి వాయిస్ వాళ్ళిద్దరిది ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి ప్లీజ్. వినండి, ఎదుటి కూడా అవకాశం ఇవ్వండి. Yes. అన్ని మాకే తెలుసు అనుకోకండి. ఇక్కడ కూడా చాలా చదువుకోవచ్చు అందరము. సార్ నేను ఒకటే అంటున్నా, రెండో మాట, ఇప్పుడు విజయ్ గారు ఏదో ఆయన సింగల్ గా వెళ్ళాడు, ఆయన సింగల్ గా సింహలాగా వెళ్ళాడు, ఈ స్టోరీ చెప్తాకండి. అక్కడ సింగల్ గా వెళ్తేనే అతనికి లాభం వస్తుందని అక్కడున్న పొలిటికల్ కన్సల్టెంట్స్ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ లాంటి కాదు సార్, సింగిల్ గా వెళ్ళారు. ఐదు పార్టీలతో వాళ్ళు కూడా పొత్తు పెట్టుకుంది, ప్రభుత్వం స్థాపించలేదు. చెప్తా, అది కూడా వస్తా. లక్ష్మణ గారు వస్తా, దానికి కూడా వస్తా. రైట్. వీళ్ళు మాట్లాడుతున్నారు. కాదు సార్, సింహం సింగిల్ అన్నాడు ఆయన కూడా. ఐదు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కానీ అవ్వలేదు. ఎస్ సార్, మాకు జర్నలిజం విలువలు మీరే నేర్పాలి. లక్ష్మణరావు గారు, విలువలు మీ దగ్గరే నేర్చుకోవాలి. మాటలు ఎలా మాట్లాడాలో, లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలో మీరే నేర్పాలి. జర్నలిస్ట్ సోదరులే నేర్చుకోవాలి. సూపర్, అద్భుతం, అద్భుతం భవిష్యత్. రైట్ రైట్ రైట్. ఒక్కసారి దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు చివరిగా ఒక మాట చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చివరిగా ఒక మాట చెప్పండి ప్లీజ్. దయచేసి మధ్యలో ఆయన డిస్టర్బ్ చేయొద్దు. చివరిగా మాట చెప్పండి, చివరిగా చెప్పండి. సార్ 2 నిమిషాలు వినండి దయచేసి. ఇప్పుడు విజయ్ గారికి అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి, అక్కడున్న అవగాహన బట్టి సింగల్ గా వెళ్తేనే ఎక్కువ సీట్లు వస్తాయని తెలుసు కాబట్టి ఆయన సింగల్ గా వెళ్ళారు. ఎందుకంటే ఒక పక్క బీజేపీ కూటమి, ఒక పక్క డిఎంకే కూటమి, వాళ్ళతో కలిసి వెళ్తే తన మీద ఇమేజ్ ప్రాబ్లం ఉంటది, జనాలు నాకు ఓట్లు వేయరు, నేను క్లీన్ ఇమేజ్ తో ప్రజల ముందుకు పోవాలి. ఒక పక్కేమో అవినీతి సార్, ఒక పక్కేమో అవినీతి, లక్ష్మణరావు గారు ఆగండి. హిందుత్వ. ఈ రెండింటి మధ్య నేను సపరేట్ గా వెళ్తేనే నాకు ఓట్లు. రైట్ సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. రెడ్డిగా శేఖర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కేవలం విజయ్ని జగన్మోహన్ చెప్పండి ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారి సత్తా తెలుసు, రైట్. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తెలుసు. ఆయన కూటమిలో ఉంటే ఈ జన్మలో మేము గెలవము. ఇంకా 30 సంవత్సరాలు మీరు పోటీ చేసినా మీరు తెలుసు. ఒక్క నిమిషం. ఎస్ చెప్పండి. ఎస్ శేఖర్ రెడ్డి గారు అర్థమైంది. లక్ష్మణరావు గారు చెప్పండి. లక్ష్మణరావు గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు అర్థమైంది. లక్ష్మణరావు గారు చెప్పండి. సార్, మేము పవన్ కళ్యాణ్ గారికి నేను ఇచ్చిన సలహా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ రేపు 2029లో పోటీ చేయమనండి. ఓకే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, టీడీపీ సింగల్ వస్తారో లేకపోతే ఏ పార్టీతో వస్తారో రావండి. అలాగే అలాగే బీజేపీతో మంచి అవకాశం ఉంది కదా. మీరెందుకు భయపడతారండి? భయపడతారన్నా? నేను పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇస్తున్నాం, మీకెందుకు భయం? బీజేపీ జనసేన రమ్మని చెప్పండి. రైట్. మీ అభిప్రాయం ధన్యవాదాలండి. లక్ష్మణరావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మేడం విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా మేడం లక్ష్మణరావు గారు ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు ధన్యవాదాలండి. అదేవిధంగా తిరుత్తని వేణుగోపాల్ గారు ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ జనసేన కమిటీలు వేస్తూ ఉండడంతో జనసేన పార్టీలో నయా జోష్ అయితే కనబడుతుంది. గ్రామ స్థాయి నుంచి కూడా జనసేన పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం అవడం ద్వారా అది కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది కానీ డిసడ్వాంటేజ్ కాదు. ఇది వైసీపీ ఆడుతున్న గేమ్లో భాగంగా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేత ఈ రోజున జనసేన పార్టీలో రావడం జనసేన పార్టీ యొక్క
క్రింది స్థాయి నుంచి 6 జిల్లాల్లో అభివృద్ధి చెందడానికి అది ఒక పాజిటివ్గా మారబోతుందని జనసేన పార్టీ అభిప్రాయపడుతుంది. ఏదో ఒక విధంగా కూటమిని అయితే రెచ్చగొట్టైనా పక్కకి లాగాలి, ముగ్గురిని విడగొట్టాలని వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇదివరకు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో